ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతి నమః. ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారం. మనము రమణ మహర్షి జీవిత చరిత్ర తెలుసుకుంటూ ఉన్నాము. మొదటి భాగం పూర్తయింది. రెండవ భాగంలో మిగతాదంతా తెలుసుకుందాం. మొదటి భాగంలో మహర్షి వారి జననం నుండి తను అరుణాచలం అనే పేరు విని పారవస్యంతో అవ్వడం మరియు మరణ భయం నుండి అమృతత్వాన్ని గ్రహించడం, ఆపై అరుణాచలం ప్రయాణించి అక్కడ తపస్సు ఆచరించడం వరకు తెలుసుకొని ఉన్నాము. మిగతాది ఇప్పుడు తెలుసుకుందాము. అంత చిన్న వయసులో సన్యాసి అగుట, మౌనముద్ర వహించుట చూసి లోకులకు విచిత్రంగా తోచెను. అల్లరి పిల్లలు అతడిని చుట్టుముట్టి గోల చేయసాగారు. వారిని తప్పించుకొనుటకు అతడు గుడి లోపల నేడు ఉన్న పాతాళలింగం అనే భూగర్భ గుహలోకి చేరాను. ఆ పాతాళలింగంలో సూర్యకిరణములకు కూడా దూరుటకు సాహసం లేకుండెను. అక్కడ ఎన్ని రోజులున్నారో తెలియదు. అతడు ధ్యానమగ్నుడై ఉన్నందున అతని దేహము అధోభాగం నుండి చీము నెత్తురు కారసాగింది. అప్పుడప్పుడు పాతాళలింగ దర్శనానికి వెళుతూ ఉండే శేషాద్రి స్వామి బ్రాహ్మణ స్వామి యొక్క స్థితిని చూసి వెంకటాచల మొదలియార్ అనే భక్తునికి తెలియచేశారు. వారు మరికొందరి భక్తుల సహాయంతో బ్రాహ్మణ స్వామి దేహంను పాతాళలింగం వెనుక నుంచి వెలుపలకు తీసుకొని వచ్చారు. అతని తపస్సు ఎంత కఠోరమైనదో ఆయన చేస్తున్న తపస్సు వలన తెలుస్తున్నది. దానితో అప్పటి నుండి అతడెక్కడికి మారుచున్నను అక్కడ నివసిస్తున్న సాధువులందరూ అతని క్షేమాన్ని విచారిస్తూ రక్షింపసాగారు. అతడు తన స్థానమును తరచూ మార్చుచున్నను వారు ఆ పనిని విడవలేదు. బ్రాహ్మణ స్వామి అనే పేరు అతనికి వ్యవహార నామమయ్యను. కొన్ని వారములు అతను సుబ్రహ్మణ్య దేవాలయంలో ఉండి తరువాత దగ్గరలో ఉన్న పూల తోటకు మారాను. వాహనముల మండపంలో కొన్నాళ్ళు ఉండి తర్వాత మంగై పిల్లయార్ గుడికి మారాను. మొట్టమొదట ఉద్దండి నాయనార్ అనే శిష్యులొకరు స్వామివారు తనకు ఉపదేశమొసగి మోక్ష సాధనమును చూపుతారని ఆశించి స్వామిని సర్వదా సేవించుటకై అక్కడకు చేరారు. క్రమంగా జనులు స్వామివారిపై భక్తిని చూపుట మొదలుపెట్టారు. యాత్రికులు సైతం దర్శనానికి రావటం ప్రారంభించారు. అందువలన బాలుర అల్లరి తగ్గెను. కానీ భక్తుల సందడి అధికమవ్వడంతో స్వామి కొంత దూరంలో ఉన్న గురుమూర్తంనకు వెళ్ళి అక్కడ దాదాపు 18 నెలలు చాలా వరకు సమాధిలోనే గడిపారు. ఈ గురుమూర్తంలోనే స్వామివారి పూర్వ వృత్తాంతం విచిత్రంగా వెల్లడయింది. ఒకసారి ఒక శిష్యుడు స్వామివారిని పూజించుటకు అమితోత్సాహంతో ఏర్పాట్లు చేశాను. కానీ నిర్ణీత సమయంనకు గోడ మీద బొగ్గుతో ఈ కింద మాటలు వ్రాసి ఉంచడం చూశాడు. ఇదే దీనికి కావలసిన సేవ, ఆహారమే ఈ శరీరంనకు కావలెను. ఇలా వ్రాయడం వలన స్వామివారికి విద్య వచ్చునని తెలిసింది. స్వామివారి దర్శనార్థమై వస్తున్న తాలూకు హెడ్ అకౌంటెంటు వృద్ధుడు
స్వామివారి పూర్వ వృత్తాంతం తెలుసుకొనవలెనని ప్రయత్నించెను. అతను తన ఉద్యోగంనైనను వదులుకుందును గాని స్వామివారు ఎవరు అనేది తెలియకుండా అక్కడి నుండి కదలనని పట్టుటచే స్వామి చివరకు ఇట్లు రాశాను: వెంకటరామన్ తిరుచులి. రెండో పదము ఆ ఉద్యోగికి అర్థం కాలేదు. అందుకోసము స్వామి పెరియ పురాణంలో ఆ పేరు చూపించను. అది సుందరమూర్తి నాయనార్ పాడిన ఒక పాటలోని ఊరు అని వెల్లడి అయ్యను. వెంకటరామన్ తిరువన్నామలైలో మహాతపస్విగా ఉన్నాడన్న విషయం త్వరలోని మధురలోని వారి బంధువుల వరకు పాకెను. స్వామివారి పినతండ్రి అయిన నెల్లియప్పర్ తిరువన్నామలైకు వెళ్ళి వెంకటరామన్ మామిడి తోపులో ఉన్నాడని తెలుసుకొని అక్కడికి వెళ్ళాను. తోట యజమాని లోపలికెవరిని అనుమతించకపోవుటచే నెల్లియప్పర్ తమ వివరములను తెలుపుతూ చీటీని పంపించెను. అనుమతి లభించడంతో లోపలికి వెళ్ళాను. అనుకోని దృశ్యం అతనికి ఎదురైంది. మురికి పట్టిన దేహం, జడలు కట్టిన వెంట్రుకలు, వంకర్లు తిరిగిన గోళ్ళు కలిగి ఉన్న స్వామిని చూశాను. తన వంశంలోని వాడు ఇంతటి మహోన్నతుడయ్యనని తన సంతృప్తిని వ్యక్తపరిచి సౌకర్యంగా తపస్సు చేసుకొనుటకు తమ చెంతన ఉండవచ్చునని ప్రార్థించెను. స్వామి జవాబు ఇవ్వలేదు సరికదా. ముఖ కవలికలలో మార్పేమీ కనిపించలేదు. తిరిగి వెళ్ళడం తప్ప ఆ బంధువుకు మరొక మార్గం లేదు. కానీ ఆ బంధువుకు స్వామిని చూసి వచ్చానని స్వామివారి తల్లి అలగమ్మకు తెలుపుటయే తృప్తినిచ్చెను. అలగమ్మ తన పెద్ద కుమారుడు నాగస్వామికి సెలవు దొరికిన వెంటనే తనకు తోడుగా తీసుకొని తిరువన్నామలై ప్రయాణమైంది. వారు స్వామి పవలకుండ్రు పైన ఒక రాతి మీద పడుకొని ఉండగా చూశారు. శరీరం మలినమై రూపం మారి ఉన్నను కన్న తల్లి వెంటనే గుర్తించెను. కానీ చివరకు ఆమె ప్రార్థన కూడా వ్యర్థమాయెను. అయినా ఆ తల్లి ప్రయత్నం విడవలేదు. పెద్ద కొడుకుతో ప్రతిరోజు స్వామిని దర్శించి అనేక విధాలుగా ఒప్పించుటకు చూశారు. ప్రార్థనలు దెప్పటం, చివరకు ఏడుపు కూడా వ్యర్థమయ్యను. చుట్టూ ఉన్నవారికి ఆమె చెప్పుకొని ఏడవగా వారందరూ కూడా స్వామిని కనీసం జవాబైనా దయతో సెలవీయండి అని ప్రార్థించారు. ఒక కాగితంపై ప్రత్యుత్తరము ఈ విధముగా ఇచ్చారు: వారి వారి ప్రారబ్ధ కర్మను అనుసరించి జీవుల గతిని జగన్నియంత నడుపుచుండును. ఏది జరగరాదని నిర్ణయింపబడినదో అది జరగదు. ఏది జరగవలసి ఉన్నదో అది మీరెంత ఆపవలెననినా ప్రయత్నించినను జరిగి తీరును. ఇది సత్యము. కాబట్టి సర్వోత్తమమైన మార్గము మౌనమే. అమ్మ అలగమ్మ ప్రయత్నం ఇంతటితో ముగిసింది. నాగస్వామి సెలవులు కూడా పూర్తవడంతో నిరాశతో వారు మానామధురకు వెళ్ళిపోయారు. అప్పటి నుండి స్వామి కొండ మీద ఉన్న విరూపాక్ష గుహలో ఉన్నారు. తిరువన్నామలై వచ్చి 3 సంవత్సరములైనను స్వామి పూర్ణ మౌనం దాల్చి ఉన్నందున ఆ చిన్న తనమునందే వారికి కలిగిన ఆధ్యాత్మిక ఉన్నతి జనులకు తెలియలేదు. వారేమో తనను గురించి చెప్పుకోరు. తర్వాత మెల్లగా వారు ముముక్షుల ప్రార్థనలను అంగీకరించి వారి సంశయములను తీర్చుట ప్రారంభించారు. వారి కఠోర తపస్సు, శరీరము విషయంలో వారికి గల ఉదాసీనత చూసిన ముముక్షులు, భక్తులు, జిజ్ఞాసులు
స్వామి వద్దకు ఆకర్షింపబడ్డారు. ముముక్షువులు తనను ప్రశ్నించిన విషయములకు కరుణతో స్వామి జవాబులను కాగితంపై వ్రాసి ఇచ్చుట ప్రారంభించారు. వాటి విలువను తెలిసినవారు ఆ ఉత్తరాలను దాదాపు 25 సంవత్సరాలు దాచి లోకమునకు అందించారు. విన్నాం కదా. మహర్షి చిన్నతనం నుంచి తపస్సును ఆచరిస్తూ మౌనంతో సమస్తాన్ని భగవత్ స్వరూపంగా దర్శిస్తూ తల్లి అయినా ఎవరైనా సరే ప్రారబ్ధాన్ని అనుభవించక తప్పదు అనే సత్యాన్ని తెలియచేస్తూ తన వద్దకు వచ్చిన వారికి వ్రాతతోటే సమాధానమిస్తూ తపస్సు ఆచరిస్తూ ఉన్నారు. ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. మరలా 3వ భాగంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.